కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతుందని శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ భూదోపిడీపై ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. గీతం భూ కబ్జాపై కూటమి భాగస్వామ్య పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిని కూడా నిలదీశారు. ఇదే అంశంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ లోకేష్ తోడలుడికి విశాఖలో 55 ఎకరాల భూమి కేటాయింపు అధికార పార్టీ దోపిడీకి నిదర్శనమన్నారు. ఎంపీ భరత్ భూ కబ్జాపై ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని తెలిపారు. గీతం భూ కబ్జాపై సిబిఐ విచారణ జరిపించాలని, ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఎంపీ భరత్ కు సంబంధించిన గీతం సంస్థ ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ నెల 30న జరగనున్న విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తీర్మానం చేయాలన్న ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ భూములు ప్రభుత్వ ఆసక్తిగానే కొనసాగాలని, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం అన్యాయమని స్పష్టం చేసింది. ఇది 5,000 కోట్ల విలువైన భారీ భూ స్కామ్ అని ఎంపీ భరత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా చూసే ఉంటారు. నిన్న మొన్న గత 4-5 రోజులుగా విశాఖపట్నం ప్రజల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ, మీడియా వర్గాల్లో కానీ గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూమిని బదలాయింపు చేస్తూ వారికి దారదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సలహాలు సూచనలతో రేపు 30వ తారీఖున జరుగుతున్న విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఎజెండా అంశం కింద పెట్టడం జరిగింది. దీన్ని గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల బదలాయింపుని, ఈ భూముల్ని అప్పనంగా గీతం యూనివర్సిటీ కట్టబెట్టడాన్ని ఈ ప్రాంతంలో, ఈ నగరంలో ఉన్న ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం తెలిసిన దగ్గర నుంచి ఇది అన్యాయం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కుటుంబ సభ్యులకి దారదత్తం చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న ఎంపీకి సంబంధించిన కుటుంబానికి దారదత్తం చేయటం అనేది మనందరం కూడా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజలకు సేవ చేస్తారు, ఈ నగర అభివృద్ధికి తోడ్పడతారని మీరు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీకున్న ప్రతి అధికారాన్ని ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి, ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించిన ఎంపీ ఏ రోజు కూడా ఈ ప్రాంతాన జరుగుతున్న అన్యాయం పైన కానీ, గత కొన్ని నెలలుగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాల్లో 99 పైసలకి, ₹1 పప్పు బెల్లాలుగా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఈ ప్రాంతం తరపున ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు కూడా నలుగురితో పాటు నారాయణ చందంగా వారితో అందులో మీరు కూడా ఈ ల్యాండ్ స్కామ్స్లో మీరు కూడా భాగస్వాములు అవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు అందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రజలు దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ భూ దోపిడీకి సంబంధించి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరంగా ఇది ఏ విధంగా ఇది జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రజల పక్షాన మనం పోరాటం చేసే క్రమంలో మొట్టమొదటిగా రేపు జీవీఎంసీ కౌన్సిల్లో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం చేయడంతో పాటు కౌన్సిల్లో కానీ, కౌన్సిల్ బయట కానీ, లేకపోతే మిగతా ఇతర ప్రజా సంఘాలని కలుపుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఈ భూ అక్రమ దోపిడీని అడ్డుకట్ట వేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. అక్రమని చెప్పి అలాంటిది కళ్ళ ముందు ఈ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఇంత విలువైన భూములు కొట్టేయడం చాలా బాధాకరం. దాంతోపాటు
అదే భరత్ గారు ఎంపీ గారు ఆయన ఏం చెప్తున్నారంటే మేము తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. పైగా ఆయన ఏం చెప్తారంటే ఈ భూమి 2005 నుంచే మా చేతిలో ఉందని చెప్తున్నాడు. మేమేమంటున్నామంటే అప్పటి నుంచి ఈ భూమి వాళ్ళ చేతిలో ఉన్నందుకు అప్పటి నుంచి చర్యలు తీసుకొని అధికారులతో పాటు అప్పుడు ఆ బిల్డింగ్లకి పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ భూమి గీతం చేతిలో ఉంటే గీతం అయిపోద్దా? ఎలా అనుమతులు ఇచ్చారు? దానికి ఇవాళ కౌన్సిల్లో సమాధానం చెప్పాలి. అంటే ఒక అన్యాయంగా అధికారంలో ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు భూముల దోపిడీకి ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడే సోదరులు చెప్పారు అమర్ గారు, వరుస అనే సంస్థకి ఒక అపార్ట్మెంట్లో కార్యాలయం, కనీసం దాని కరెంటు బిల్లు మన ఇంటి కరెంటు బిల్లు అంత రాదు. దానికి 60 ఎకరాలు, ఎకరం 99 పైసలకి విశాఖపట్నంలో ఇచ్చేసాడు. ఇంకా లులు లాంటి సంస్థలు వేరే రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటే ఇక్కడ ఇచ్చాడు. పైగా మీరే జర్నలిస్ట్ మిత్రులు లోకేష్ గారిని అడిగితే ఆయన ఏమంటాడంటే 99 పైసలకి ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తాను, ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. మేము అడుగుతున్నాం, ఇది మీ సొంత సొమ్మా? మీ కుటుంబం ఆస్తా నువ్వు ఇచ్చేయడానికి? మీరు కేవలం ఈ ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే చేసే దగులుబాజీ పనులు, కబ్జాలన్నీ వీళ్ళే చేస్తారు. ఇవి వేరే పార్టీలకు అంటగట్టి వైఎస్ఆర్ పార్టీనో మరొకరినో బదనాం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ సమావేశంలో చర్చించిన ప్రకారం కౌన్సిల్లో ఇవాళ మొట్టమొదటి వ్యతిరేకించడం దగ్గర మొదలుకొని ఎవరైతే కబ్జాదారుడిగా ఉన్నారో ఆ సంస్థ చైర్మన్గా ఉన్న విశాఖపట్నం ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు పార్లమెంటు దాకా ఆందోళన కార్యక్రమాన్ని, దీన్ని భూముల్ని పరిరక్షించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ టేకప్ చేస్తుందని కూడా చెప్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇలా వదిలేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు తమ కుటుంబీకులకి, తన అనుయాయులకి, తనకు కావలసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని రాసిచ్చే పరిస్థితి. భరత్ గారు ఇంకొక వాదన తీసుకొచ్చారు, పత్రికలో చూసా. అమరావతిలో ఎస్ఆర్ఎంకి ఇవ్వలేదా, వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా అని. వాళ్ళకి ఇచ్చారు, నువ్వు కబ్జా పెట్టావు. నీకేమైనా ఇచ్చిందా ప్రభుత్వం? కబ్జా పెట్టి నా ఆధీనంలో ఉంది కాబట్టి నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే ఇదైనా కొత్త చట్టమా? నీకు మాత్రమే వర్తించే చట్టమా అది? కాబట్టి మీ ప్రవచనాలు చెప్పడం మానేసి, ఎదరవాళ్ళ మీద బుర్ర చల్లడం మానేసి మీరు హుందాగా భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేదనుకుంటే మీరు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, న్యాయ పోరాటం కూడా చేయడానికి అవసరమైతే సిద్ధమవుతాం. ఇప్పటికే చాలామంది పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది చిన్న విషయం ఏం కాదు. రాష్ట్రం మొత్తం మీద భూములు కొట్టేసే పని మీదే ఉంది ఈ ప్రభుత్వంలో కీలకంగా కొంతమంది పెద్దల వ్యవహార శైలి. కాబట్టి దయచేసి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో ఇది ఒక ఉద్యమ రూపంలోకి వస్తే తప్ప వీళ్ళ ధనదాహం, భూదాహం ఆగదనేది వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా నమ్ముతోంది. అందరూ కూడా కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.